మన ఆంధ్ర రాష్ట్రంలో మా జగన్మోహన్ రెడ్డి అన్న అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు ఏ విధంగా అవినీతి, ఏ విధంగా అక్రమాలు, ఏ విధంగా వ్యవస్థల్ని గోల్మాల్ చేసినామనేది, గతంలో మేము ఏ విధంగా చేసినామనేది మీకు అందరికీ తెలుసు. అందుకోసమనే మాకు 11 స్థానాలు ఇచ్చినారు. సరే, ఇప్పుడు ఆ గోల్మాల్ ఏంది, ఆ కథలు ఏంది, వ్యవహారాలు ఏంది అనేది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరొకరినిగా వెలుగులోకి తీసుకొని వస్తూ ఉన్నది. అందులో భాగంగానే నేను గతంలో నా నోరు సించుకొని మరి గొంతు పోయేట్టుగా అరిసరిసి కూడా నేను జగనన్నకి చెప్పిన, ఇటువంటి వాళ్ళందరికీ టికెట్లు ఇద్దు, మన పార్టీ మనకు ఖచ్చితంగా మనమైతే అస్సాం పోయేటువంటి ప్రక్రియలు జరుగుతాయి, ఆ పరిణామాలే ఉంటాయని. కానీ ఎనుకుంటా కూడా ఈ చట్టం తీసుకొని ఇంకొక నియోజకవర్గంలో పెట్టినాడు. ఆ నియోజకవర్గంలో ఇక్కడంతా కూడా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ఏదైతే మనకు అక్రమంగా సంపాదించుకోవాలో, ఎవరిని బెదిరింపులకు పాల్పడి ఎంత డబ్బులు అయితే వాళ్ళ దగ్గర గుంజుకోవాలో అందరి దగ్గర గుంజుకున్న తర్వాత పక్క నియోజకవర్గానికి పంపించేటువంటి ప్రయత్నం చేసినాడు. పక్క నియోజకవర్గాలు కూడా పంపించినాడు. అక్కడ చిచ్చుగా అసలు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితిలో మేము ఏ విధంగా ఉన్నామనేది మీకు అందరికీ తెలుసు. అందులో భాగంగా చిలకలూరుపేటకు చెందినటువంటి చిలకలూరుపేట మాజీ మంత్రివర్యులు, చిలకలూరుపేట మాజీ శాసన సభ్యురాలు, చిలకలూరుపేట చిలకమ్మ అని మేము ముద్దుగా పిలుచుకుంటాం మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరం కూడా. ఆమె ఏ విధంగా గోలుమాలు చేసింది, ఏ విధంగా అక్రమాలకు అవినీతికి పాల్పడింది, అదేవిధంగా ఈరోజు ఏసీబీ వాళ్ళే స్వయంగా దిగి ఆమె మీద ఏమైనా కేసు కట్టడం అంటే ఇది ఇంకొకసారి మీరు ఆలోచన అయితే చేయండి. సరే, అందులో భాగంగా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం ఏందనేది కూడా మనం ఒకసారి అయితే ఈ యొక్క చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే మనము ఎక్కడైనా సరే జగనన్నకి కానీ మన పార్టీలో ఉండేటువంటి క్రియాశీలకంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళకి ఎక్కడైనా సరే డ్యామేజ్ జరుగుతూ ఉంటే అది అన్నకి డ్యామేజ్ జరిగినట్టు కాదు, యావత్ మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా డ్యామేజ్ జరిగేటువంటి పనే అది. ఇప్పుడు అదే విధంగా ఏమైనా ఏసీబీ అంట కథ ఏందో ఒకసారి చూద్దాం. విడుదల రజనీపై ఎఫ్ఐఆర్. సరే, ఎఫ్ఐఆర్లో అన్న మీదనే బొక్క బొచ్చుడు, అదేం పెద్ద సమస్య ఏం కాదు. కావాలంటే ఆమె 16 నెలలు జైలు, అన్న 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఈమె అన్న కోసం 6 నెలలైనా జైల్లో ఉండలేదా? ఖచ్చితంగా ఉంటుంది, ఇబ్బంది ఏమి లే. మీరు లోపలేసినా కూడా ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు, బ్రహ్మాండంగా కూర్చో ఉన్నాడు. కాకంటే 5 రూపాయల రంగు ప్యాకెట్ అడగటం మర్చిపోయినాడు. కానీ ఆయనకేమో బ్రహ్మాండంగా నాకు మంచం వేయండి, నాకు దుప్పటి వేయండి, వేడి నీళ్ళు వేయండి, పొద్దున్నే ఇడ్లీ లేక సాంబారు వేడిగా ఉండాలని ఇతాట అడిగినాడు తప్ప 5 రూపాయల రంగు ప్యాకెట్ ఒకటి అని అడుగుంటే బాగానే ఉండని. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కేసు నమోదు చేసిన ఏసీబీ ఐపీఎస్ జూసువా పైన నిందితులుగా మరిది గోపి, పిఏ రామకృష్ణ జగన్ హయాంలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2,20,00,000 వసూలు. అంటే ఎవడైతే మైనింగ్లో అదే విధంగా సఫాయిగా ఎవరినైనా బెదిరించేదే కదా. మైనింగ్లో ఏ విధంగా గోలుమాలు, అదే విధంగా చూస్తే మాకు కప్పని ఖచ్చితంగా కట్టాల్సిందే. ఇందులో సజ్జలకు ఎంత వాటా పోయింది, సజ్జల జగనన్నకి ఇచ్చినాడా లేదా అనేది మా పార్టీలో ఉండేటువంటి శ్రేణులందరూ కూడా ఆలోచన చేసే పరిస్థితి ఈరోజు. ఎందుకంటే 2,20,00,000 రూపాయలు వసూలు చేసినటువంటి చిలకలూరుపేట రజని మరి సజ్జలకు ఎంత వాటా ఇచ్చింది? సజ్జలకు ఇచ్చిన వాటా అది సజ్జల వాటా కాదు, అది జగనన్న వాటా. జగనన్నకు అందించినాడా లేదా సజ్జలనే మింగినాడా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. కూటమి సర్కారులో బాధితుడి ఫిర్యాదు, విజిలెన్స్ విచారణ ఆధారాలు లభ్యం, కేసు పెట్టాలని ఏసీబీకి సర్కారు ఆదేశం. కేసు అయితే పెట్టారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంకా చిలకలూరుపేట చిలకని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఆలోచనలో ఆంధ్ర రాష్ట్రం, అదేవిధంగా మరి రజనీ గారి అభిమానులు కూడా వాళ్ళు కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వైసీపీ పాలనలో మైనింగ్ వ్యాపారాన్ని బెదిరించి 2,20,00,000 వసూలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీపై ఏసీబీ ఎట్టకేలకు కేసు నమోదు చేసింది. నాడు ఆమె అరాచకాలను కొమ్ము కాసిన ఐపీఎస్ అధికారి జోవాను ఈ కేసులో 2వ నిందితుడిగా చేర్చింది. అలాగే డబ్బుల కోసం మైనింగ్ వ్యాపారాన్ని బెదిరించిన విడుదల రజనీ మరిది. నేను గతంలో చెప్పిన విడుదల రజనీ మరిది గోపి అనేటువంటి వాడు ఏ విధంగా దళితుల దగ్గర నుంచి 415 ఎకరాలను ఏ విధంగా కబ్జాలకు పాల్పడినాడు, ఏ విధంగా వాళ్ళను బెదిరించి, ఏ విధంగా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఎంత చేయాలంటే అంత అక్రమంగా కేసులు కట్టి వాళ్ళని ఏ విధంగా చిలకలూరుపేటలో బెదిరించినాడు. ఖచ్చితంగా నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో రజనమ్మ అని నేను గతంలో చెప్పడం కూడా జరిగింది. నా మాట ఏమన్నా విన్నారా?
వినలా వినకపోగా ప్రస్తుతం ఏమైంది ఇప్పుడు ఈరోజు ఏమైంది ఎట్టకేలకు ఈరోజు ఏసీబీ దిగి వచ్చిందంటే మనం ఏ స్థాయిలో అక్రమాలు ఏ స్థాయిలో బల్లల కింద చేతులు పెట్టినాం ఏ స్థాయిలో నియోజకవర్గ ప్రజానికాన్ని అందరినీ ఏడిపించినాం అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. దయచేసి చిలకలూరుపేటకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ వీడియోను చూస్తూ ఉంటే చిలకలూరుపేటలో మా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మేము ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజల్ని పట్టి పీడించినామనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి. అదేవిధంగా చిలకలూరుపేటలో ఇప్పుడు రజనీ గారి మీద, అదేవిధంగా గోపి, అదేవిధంగా ఐపీఎస్ ఎవరైతే జుహా ఉన్నాడో ఈ జుహా గారి పైన కూడా ఏ విధంగా ఏ కేసులు పెట్టినారు, ఏ సెక్షన్లు పెట్టినారు అనేది కూడా మనం ఒకసారి అయితే చూద్దాం. మనం ఎవరు చూసుకున్నట్టయితే మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు, మాజీ మంత్రి విడుదల రజనీతో సహా పలువురి పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో 2020 సెప్టెంబరు పల్నాడు యార్లగడ్డపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి, అంటే ఏదో వారిని ముందుగానే అడిగి ఉంటారు. రజనీపై ఏసీబీ కేసు, మాజీ మంత్రి విడుదల రజనీతో సహా పలువురి పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో 2020 సెప్టెంబరు పల్నాడు యార్లగడ్డపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి, అంటే ఏదో వారిని ముందుగానే అడిగి ఉంటారు. ఎమ్మెల్యే గారు రమ్మంటున్నారు, మీరు రాండి ఒకసారి అని చెప్పి కథలు అయితే జరుగుంటాయి. ఈ కథలన్నీ జరిగిన తరువాత వాతను దేనికి లొంగకపోగా ఎవరైతే ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని ఉన్నాడో ఆ యజమాని దేనికి లొంగకపోగా విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి 2,20,00,000 అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను అధికారులు A1 నిందితురాలిగా చేర్చారు. అవినీతి నిరోధక చట్టంలోని 77A IPS లోని 384, 120B సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఇది కథ. మరి ఇప్పుడు రజనీ గారిని అరెస్ట్ చేస్తారా, రజనీ గారిని అరెస్ట్ చేయరా? ఎందుకు అరెస్ట్ చేయరు? చట్టం ఎవరికి చుట్టం కాదు. ఖచ్చితంగా మనం తప్పు చేసుంటే, నేను గతంలో చాలాసార్లు చెప్పిన, ఎవరైతే మన జగన్ అధికారంలో ఉన్నాడో మనమే 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాం, మనం ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మనం మంత్రులుగా ఉన్నాం, మనం చెప్పిందే ఆట, మనం పాడిందే పాట, మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఎవరైతే కళ్ళు నెత్తికెక్కి ఇటువంటి లంగా పనులు చేసుంటారో వాళ్ళందరుగా ఈరోజు కటకటాల పాలవ్వాల్సిందేనని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా మన జగనన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా అనేదే మన నినాదం. కాబట్టి దానికే మనందరం కూడా కట్టుబడి ముందుకు పోదాం. నా ఈ పోరాటంలో మీరందరూ కూడా నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.